ఈ వారం చిన్న సినిమాల నుంచి మిడిల్ రేంజ్ సినిమాల వరకు చాలా ఆసక్తికరమైన రిజల్ట్స్ వచ్చాయి. ముందుగా గాయపడ్డ సింహం గురించి మాట్లాడితే, ఈ సినిమా రిలీజ్కి ముందు పెద్దగా బజ్ లేకపోయినా కంటెంట్ మీద కొంత ఆసక్తి ఉండేది. కానీ ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపు 0.80 నుంచి 1 కోటి గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ సాధించినట్టు టాక్. చిన్న సినిమాకి ఇది డీసెంట్ స్టార్ట్ అనిపించినా స్ట్రాంగ్ ట్రెండ్ మాత్రం కనిపించలేదు. ఇక జెట్లీ మూవీ విషయానికొస్తే, ఈ సినిమా కూడా యాక్షన్ ఎలిమెంట్స్తో వచ్చినా ఓపెనింగ్స్ పరంగా మాత్రం అంత బలంగా లేదు. ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు 0.70 నుంచి 0.90 కోట్ల గ్రాస్ మధ్యలో కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్లో వినిపిస్తున్న రిపోర్ట్స్. మొదటి రోజు నుంచి బలమైన బజ్ లేకపోవడం వల్ల ఈ సినిమా కూడా స్టెడీ స్టార్ట్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి వెళ్లిన సినిమా కరా. ధనుష్ సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారుగా 9.14 కోట్ల గ్రాస్ సాధించింది. ఇది ఓపెనింగ్ పరంగా ఓకే అనిపించే లెవెల్. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది మూడవ రోజు ట్రెండ్ గురించి. మొదటి రోజు తర్వాత సినిమా స్టెడీగా కొనసాగుతూ మూడవ రోజుకొచ్చేసరికి రోజుకు సుమారుగా 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్ రేంజ్లో పడిపోయే ట్రెండ్ కనిపించింది. అంటే వీకెండ్ బూస్ట్ ఉన్నా కూడా ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ రాలేదు. తమిళ్లో కొంచెం హోల్డ్ ఉన్నా తెలుగు మార్కెట్లో మాత్రం మిక్స్డ్ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు రాజా శివాజీ గురించి మాట్లాడితే, ఈ సినిమా మీద ముందుగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా రాలేదు. ట్రేడ్ ట్రాకింగ్ ప్రకారం సినిమా మొదటి రోజు దాదాపు 2 నుంచి 2.5 కోట్ల గ్రాస్ రేంజ్లో ఓపెనింగ్స్ తీసుకున్నట్టు సమాచారం. ఇది చాలా పెద్ద సినిమా కోసం చూస్తే కొంచెం వీక్ స్టార్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలకు ఓపెనింగ్ బలంగా రావాలి. కానీ ఇక్కడ మిక్స్డ్ టాక్ కారణంగా మొదటి రోజే గ్రోత్ కాస్త కంట్రోల్ అయింది. ఇక ఇప్పుడు అసలు హైలైట్ సినిమా వాజా 2. ఈ సినిమా మాత్రం పూర్తిగా వేరే లెవెల్ ట్రెండ్ చూపించింది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. డే 1కి ఈ సినిమా ఇండియా నెట్ 4.75 క్రోర్స్కు పైగా సాధించింది. ఇక మనం ఇప్పుడు మాట్లాడేది 7వ రోజు ట్రెండ్ గురించి. వాజా 2 సినిమా వీకెండ్ తర్వాత కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ 7వ రోజుకు కూడా దాదాపు 7 కోట్ల నెట్ రేంజ్లో కలెక్షన్ సాధించింది. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే సాధారణంగా సినిమాలు 5వ రోజు తర్వాత డ్రాప్ అవుతాయి. కానీ ఈ సినిమా మాత్రం వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల రోజురోజుకి స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. మొత్తం మీద ఈ వారం బాక్సాఫీస్ ట్రెండ్ని ఒకసారి చూస్తే, గాయపడ్డ సింహం చిన్న స్టార్ట్, స్ట్రాంగ్ బజ్ లేకుండా ఓకే ఓపెనింగ్. జెట్లీ మూవీ అదే ట్రెండ్, కానీ పెద్దగా గ్రోత్ కనిపించలేదు. కరా మంచి ఓపెనింగ్, కానీ 3వ రోజుకి స్టెడీ డౌన్ ట్రెండ్. రాజా శివాజీ అంచనాలకు తగ్గ ఓపెనింగ్ రాలేదు. వాజా 2 పూర్తిగా బాక్సాఫీస్ డామినేషన్, 7వ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్. ఇక ఒక లైన్లో చెప్పాలంటే, ఈ వారం బాక్సాఫీస్ దగ్గర అసలు గెలిచింది ఒకటే సినిమా, అది వాజా 2. మిగిలిన సినిమాలు మాత్రం తమ లెవెల్లో స్టార్ట్ తీసుకుని టాక్ మీద ఆధారపడే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు చూడాలి ఈ సినిమాలు లాంగ్ రన్లో ఎలా పర్ఫామ్ చేస్తాయో. ముఖ్యంగా కరా, రాజా శివాజీ సినిమాలు తిరిగి పుంజుకుంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.